నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ప్రపంచంతో పోటీపడే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత అవంతి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విద్యారంభ కార్యక్రమంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడిన నిపుణుల్లో 70% మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. Good morning everyone. It's my pleasure and honor to Dr. D. Sriramulu sir. Sir is a distinguished academic, Dean of the Faculty of Management and Principal of the University College of Commerce and Business Management, Osmania University. He has a strong academic foundation with a BA from Kakatiya University, MBA and PhD in Marketing from Osmania University, Hyderabad. And dedication to knowledge, research and excellence in management education has made him a highly respectable academic leadership experience. Sir has held numerous prestigious positions including Vice Principal, Chief Board of Studies at Osmania University. He has also served as Don't worry. Because Osmania comes first, JNT comes next in this way. If you take this way. So, what I want to say is, my request. మన యూనివర్సిటీస్ అధికారులకి, స్టేట్ కౌన్సిల్ అధికారులకి ఉన్నారు కాబట్టి, విద్యార్థులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఇదివరకు వేరు ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, స్టేట్ కౌన్సిల్, లేదా ప్రైవేట్ కాలేజెస్. ఇప్పుడు మన అందరూ ఒకటే సార్. దయచేసి ఉస్మానియా యూనివర్సిటీ పెట్టి ఎంబీఏ డిపార్ట్మెంట్ 50 ఏళ్ళు అయింది. అవంతి కాలనీ పెట్టి 33 years అయింది. 33 years old. 4th oldest college in the combined state in హైదరాబాద్లో అవంతి పీజీ కాలేజ్ చూస్తున్నాడు. సో నా పాయింట్ ఏంటంటే ఎకడమిక్ డెవలప్మెంట్ అనేది మనం కంబైన్డ్గా చేయాలనేది నా ఉద్దేశం సార్. మన అధికారులకు అందరూ కూడా మీరు ఇన్స్పెక్షన్ అప్పుడే వచ్చి మాకు పర్మిషన్ గ్రాంట్ చేయకుండా ఎకడమిక్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యంగా ఉస్మానియాలో మాత్రం మీరు ఏమనుకోవచ్చు, ప్లేస్మెంట్స్ సెల్ పెట్టారు, చాలా బాగా చేస్తున్నారు 3 years నుంచి. ఎంబీఏ డిపార్ట్మెంట్ కానీ, ఎంసీఏ కానీ. ఆ దానిలో ప్రైవేట్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులు కూడా. రెండోది, మన ఆంధ్ర సీఎం కలిసి కూడా చెప్పారు, 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి సార్ హైదరాబాద్లో. మరి అసలు తెలంగాణ ఏర్పడితే నిధులు, నియామకాలు, నీళ్ళ కోసం. ఈ 5 లక్షల మందిలో మన స్కిల్ ఇంప్రూవ్ చేస్తేనే వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎక్కువ వాటిలో 5 లక్షల ఉద్యోగాల్లో ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రైవేట్ జాబ్స్లో వాళ్ళకి కావాల్సింది స్కిల్ చూస్తారు, కానీ వాళ్ళ రిలీజన్ అది చూడరు. ఈ స్కిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ తీసుకుంటే 120 సీట్లు సార్. ఈరోజు అవంతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క ఇండక్షన్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ గారు శ్రీరామ్ వెంకటేష్ గారు, అలాగే మిగిలిన అతిథులుగా మన దేవేందర్ రెడ్డి గారు, మన హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే ప్రొఫెసర్ వెంకటదాస్ గారు, అలాగే ప్రొఫెసర్ శ్రీరాములు గారు, ప్రొఫెసర్ సింధు గారు, మరి బ్రహ్మకుమారి సిస్టర్ సుమలత గారు అందరూ వచ్చారు. ముఖ్యంగా ఈ అవంతి డిగ్రీ పీజీ కాలేజీ 91-92లో మన ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో, సుమారు 34 years బ్యాక్. సో సుమారు 30 batches పైగా డిగ్రీలో కానీ పీజీలో కానీ స్టూడెంట్స్ మన లక్షలాది మంది విద్యార్థులు చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. ముఖ్యంగా ఈ 2 కాలేజీలు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి, జేఎన్టీయూ రెండింటికి అనుబంధంగా ఉన్నాయి.
మీకు తెలుసు 2 యూనివర్సిటీలు కూడా ప్రపంచంలోనే ప్రఖ్యాతిమైన యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీ, ఏది ఇటు ఎకడమిక్స్లో కానీ ప్లేస్మెంట్స్లో కానీ. సో అదే స్ఫూర్తితోటి అవంతి కాలేజీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి సుమారు 90% పైగా విద్యార్థులకి రిజల్ట్స్ వచ్చినా కానీ ప్లేస్మెంట్స్ వచ్చినా కానీ దేశాల్లో స్థిరపడడం చాలా మంచి విషయం. మరి ఈరోజు న్యూ బ్యాచ్ ఇండక్షన్కి ప్రజలందరూ రావడం, వారి సందేశం ఉండడం చాలా సంతోషం. తప్పనిసరిగా ఈ అవంతి కాలేజ్ ఇవాళ 2 రాష్ట్రాల్లో, వ్యక్తి ఒక రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల్లో 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఒక 5 లక్షల మంది అల్యూమినే ఉన్నారు. ఒక మెడికల్ తప్ప నుంచి అన్ని కాలేజెస్ ఉన్నాయి. సుమారు 20 కాలేజీల్లో 20,000 మంది విద్యార్థులు చదవడం చాలా గొప్ప విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ కాలేజీలని పెద్దలందరూ సహకారంతో యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని ఇప్పుడు దాకా సహకరించిన విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే మా యూనివర్సిటీ టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇండస్ట్రీ ప్రతినిధులకి, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సెలవు ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2 కాలేజీలు MBA, MCA విద్యార్థులకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, తర్వాత వాళ్ళ పరిచయాలు ఏర్పడడానికి చేస్తారు. అలాగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో అటెండెన్స్ రిక్వైర్మెంట్, ఎంత అటెండెన్స్ కావాలి, మినిమం 75% అటెండెన్స్ కావాలని చెప్పాము. అలానే డిటెన్షన్ సిస్టమ్ కూడా ఫాలో కావాలి. విద్యార్థులు చక్కగా డే 1 నుంచి వాళ్ళ ఒక గోల్స్ని సెట్ చేసేసుకొని తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో సక్సెస్ కావడానికి హార్డ్ వర్క్ సిన్సియర్గా చేసేసి ఆనెస్ట్గా ఉండాలని చెప్పాము. అలాగే ఈ డిస్రప్టివ్ టెక్నాలజీస్ లైక్ మొబైల్ కంపెనీ, మొబైల్ టెక్నాలజీకి, అలాగే AI ఒక టెక్నాలజీ కూడా ఎలా వాడుకోవాలి, దాని యొక్క జ్యుడిషియస్గా తర్వాత మీనింగ్ఫుల్గా వాడుకోవాలని చెప్పాము. ముఖ్యంగా మొబైల్ మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి. మొబైల్ వాడడం వల్ల వాళ్ళ యొక్క టైం వేస్ట్ అయిపోయి చదువుల మీద ధ్యానం తగ్గిపోయి వాళ్ళు ఒక ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒక హార్డ్ వర్క్ చేసేసి 2 ఏళ్ళు ఒక లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశము. ముఖ్యంగా ఏ కాలేజీ అనేది కాదు, వాళ్ళ ఒక స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఆ స్కిల్ సెట్ చేసుకొని, స్కిల్ నేర్చుకొని 3rd ఇయర్, 2nd ఇయర్ ఎండింగ్ల వరకే వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ థియరీ కాకుండా ప్రాక్టికల్గా ఇంటర్న్షిప్, తర్వాత ఇండస్ట్రీ ఓరియంటేషను, తర్వాత ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.